ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కళలో కూడా ఊహించలేదు. అంటే వాళ్ళు ఎంత విచ్చలవిడితనంగా చెలరేగిపోయారో. ఉదాహరణకి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయాలండి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఆయన ఎంత బలవంతంగా ఎట్లా తరలించారు. అయ్యన్న పాత్రుడు గారి ఇంటిలోకి గోడలు దూకి ఎలా వెళ్ళారు. మరి అంత దారుణాతి దారుణంగా ప్రవర్తించిన పోలీసులు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎందుకో మరి వెనకడుగు వేస్తున్నారు అని అనిపించట్లేదా? వాళ్ళ చేతులు కట్టేశారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు? మరి ఇట్లాగైతే ఇక ఏం జరుగుతుంది అంటే ఒక బాధితుడికి కూడా న్యాయం చేయని పరిస్థితుల్లో ఉంది కదా ప్రభుత్వం అనే మరి సంకేతం వెళ్ళట్లేదు ప్రజలకి. ఇప్పుడు డాక్టర్ ప్రభావత్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, మరి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు ఆ ముసుగు వేసుకొని వచ్చిన కొట్టిన వాళ్ళు ఎవరో నేనేమైనా చెప్పాడా అని అంటే ఏదో కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. ఏదో తులసిబాబు మళ్ళీ ఇందులో ఇంకో స్కామ్ కూడా ఉందంట. అదేంటి, ఏదో బిగ్ బాస్ షోలకి నేను మిమ్మల్ని పంపిస్తానని చెప్పేసి కొంత డబ్బులు సమకూర్చి వాళ్ళు మరి ఈయన బిగ్ బాస్కి ఆయనకి సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. అలా వాళ్ళందరూ నేను అడితరలిస్తాను బిగ్ బాస్కి పంపిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే వాళ్ళలో కొంతమంది దుబాయ్లో ఉన్నారంటే వాళ్ళు దుబాయ్లో ఉన్నారని చెప్పేసి అనేది చెప్పుకొచ్చారంట. మరి ఇదేంటో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే కరెక్ట్గా ఒక వ్యక్తిని లోపల పెట్టి వాస్తవాలని చెప్పించలేకపోతున్నారు. ఇదే పోలీసులు ఇంకెవరైనా ఏదైనా సరే చేస్తుంటే ఎట్లా ఉంటారండి? అసలు ఒక రెస్పెక్ట్ ఉంటుందా ముందు? ఎట్లా ఉంటుంది? అరే నా డాష్గా నా డీష్గా అని చెప్పేసి మాట్లాడతారు కదా పోలీసులు. అటువంటి పోలీసులే మాట్లాడిన తులసిబాబుని మరి లోపలికి తీసుకొచ్చి పోలీస్ కస్టడీలో ఏం చేశారు? బోరుగడ్డ అనిల్కి కనుక ఆ బిర్యానీలు టీ కావాలా పరుపు వేయమంటారా అని అన్నట్టుగా ఏమైనా మర్యాదలు చేశారా ఏంటో అర్థం కావట్లా.